ఆషాఢ మాసం మొదలైంది. దీంతో పూరి జగన్నాథ రథయాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దేశ విదేశాల నుంచి, అంటే మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పూరి జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకుంటారు. ఈ రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి నగర పర్యటనకు వెళ్తారు. ఆ తర్వాత తన మేనత్త ఇంటికి, అంటే గుడించ ఆలయానికి వెళ్తారు. ఇలా రథయాత్ర సమయంలో జగన్నాథుడితో పాటు బలరాముడి, సుభద్రల రథాన్ని భక్తులు లాగుతారు. ఇలా సాగే ప్రయాణంలో భారీగా భక్త జన సమూహం చేరుకుంటుంది. అయితే ఇలా రథయాత్ర జరిగే సమయంలో చాలామంది కనీసం తాడునైనా తాకాలి అని భావిస్తారు. అయితే ఈ కోరిక కూడా తీరటం కష్టం అవుతుంది. ఎందుకంటే రథయాత్ర సమయంలో రథాన్ని లాగటం, తాడును తాకటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. జగన్నాథ రథయాత్ర తాడు పేరు ఏంటి, దానిని తాకటం ద్వారా ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలు ఆసీనులు అయ్యే 3 రథాలకు పేర్లు భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా ఆ రథాలను లాగే తాళ్ల పేర్లు కూడా భిన్నంగా ఉంటాయి. జగన్నాథుని రథం ఇది 16 చక్రాల రథం. దీన్ని నందిఘోష అంటారు. బలభద్రుని రథం పేరు తలధ్వజ. అలాగే సుభద్రమ్మ రథం పేరు దర్పదలన. జగన్నాథుని రథాన్ని లాగే తాడును శంఖచూడు అని పిలుస్తారు. అయితే 14 చక్రాలు కలిగిన బలరాముడి రథం తలధ్వజ తాడును వసూలి అని పిలుస్తారు. మధ్యలో ఉన్న 12 చక్రాల రథం తాడును స్వర్ణచుడ అని పిలుస్తారు. పూర్తి విశ్వాసంతో పూరికి చేరుకున్న ఏ వ్యక్తి అయినా జగన్నాథ రథం తాడును తాకొచ్చు. అతను ఏ మతం, ఏ కులం లేదా మతానికి చెందినవాడు అయినా సరే రథం తాడుని తాకొచ్చు. రథం తాడును లాగేవారు జీవిత మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారని, మోక్షాన్ని పొందుతారని విశ్వసిస్తూ ఉంటారు. ఈ రథయాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడు రథం తాడును తాకటానికి ఆసక్తి చూపిస్తారు. మత విశ్వాసం ప్రకారం రథం తాడును తాకటం వల్ల జగన్నాథుని ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు జగన్నాథ రథం తాడును తాకటం ద్వారా వ్యక్తి తెలిసి తెలియక చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడని, ఆ వ్యక్తి భక్తి మార్గంలో ముందుకు సాగుతాడని చెబుతారు. ఎవరైనా జగన్నాథ రథయాత్రకు వెళ్ళి రథం తాడును తాకకుండా ఇంటికి తిరిగి వస్తే యాత్ర విజయవంతం కాదని నమ్ముతారు. జగన్నాథ రథయాత్రలోని తాడును తాకటం చాలా ప్రయోజనకరమైనది, పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతుంది. రథం తాడును తాకటం వల్ల పాపాలు శుద్ధి అవుతాయని, జనన మరణ చక్రం నుంచి భక్తులు విముక్తి పొందుతారని చెబుతారు. అటువంటి పరిస్థితిలో ఈ రథయాత్రలో పాల్గొనటం, రథం తాడును తాకటం వల్ల జీవితంలో అదృష్టం వరిస్తుంది.